ఉడుకుడుకు బువ్వల అల్లం పచ్చడి కలుపుకొని తింటే దెబ్బకే నయనతార గుర్తు రావాలి మీకు. అంత బాగుంటుంది అల్లం పచ్చడి. ఇగో నయనతార, నీ మామిడికాయలు రెడీ. ఈ గిన్నె ఉత్తగెందుకు కడిగేయాలి. ఇంత అన్నం వేసి కలిపి మా మూత వారికి తినబెడతా. బాగుండు, మంచిగా ఉందా మూత వారు? ఎట్లుంది? ఒకసారి మీరు ఇట్లా పెట్టుకోరు అల్లం పచ్చడా, జబర్దస్త్ ఉంటుంది. చూడు ఎంత బాగుంటుందో, సంవత్సరం పూర్తి తింటాం. అందరికి నమస్తే. నేనైతే మంచిగా ఉన్నా, మీరు మంచిగా ఉండరా? మీరు దింజేస్తుండ్రా? ఎండాకాలం వచ్చింది కదా, మామిడికాయ పచ్చడి పెట్టాలంటే ఇంకా నెల ఉంది టైము. రోహిన్ కార్తలు పెడతారు, రోహిన్ కార్త మురుగశీల కార్తలు పెడతారు. అల్లం పచ్చడి పెట్టుకుందామని 1 కేజీ మామిడికాయలు తెచ్చిన, 2 కేజీలు అల్లం, 2 కేజీల ఎల్లిగడ్డ తెచ్చిన. మా ఇంట్లో పచ్చళ్ళు అయిపోయినాయి, ఏం పచ్చళ్ళు లేవు. అందుకని నేను ముందు అల్లం పచ్చడి పెడుతున్నా. తర్వాత నెల తర్వాత మామిడికాయ పచ్చడి పెట్టుకుంటా. ఫస్ట్ అల్లం గీరాలి, ఎల్లిగడ్డ ఉంచిన 2 మిక్సీ పట్టి తాలింపు వేసి ఈ మామిడికాయలు కొట్టుకొని అప్పుడు కలిపి పెట్టేసి, నేను అంతా కొలతలేక పెట్టాను. నేను అంతా అందాల మీద పెట్టుకుంటా. నా సంవత్సరం దాకా నా పచ్చడి బాగుంటుంది. నేను కొలతలు గిలుతాను నాకు తెలియదు. నేను అందాల ఇది ఇంత అని పెట్టుకుంటా, కానీ కొలత అనేది నాకు ఇంకా ఇప్పటికీ తెలియదు, ఇంత పెట్టాలి ఏందనేది. ఒకసారి మీరు ఇట్లా పెట్టుకోరు అల్లం పచ్చడా, జబర్దస్త్ ఉంటుంది. చూడు ఎంత బాగుంటుందో, సంవత్సరం పూర్తి తింటాం. ఉడుకుడుకు బువ్వల అల్లం పచ్చడి కలుపుకొని తింటే దెబ్బకే నయనతార గుర్తు రావాలి మీకు. అంత బాగుంటుంది అల్లం పచ్చడి. అల్లం ఎల్లిగడ్డ ఇట్లా పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు తాలింపు పెట్టి తాలింపు వచ్చినాక ఇండ్లు వేసి ఉడికిస్తా. పల్లి నూనె పోస్తున్నా. 2 లీటర్లు ఇది. ఇప్పుడే మళ్ళా నీళ్ళు కలవద్దు కదా. నూనె కాగింది, జీలకర్ర వేస్తున్నా గుప్పెడంతా, ఆవాలు గుప్పెడు, ఒక పిరికెడు ఆవాలు ఎక్కువ ఉండాలి, గుప్పెడు శనగపప్పు, పచ్చిశనగపప్పు అదే నా తడిపిన అండవానికి, ఎల్లిగడ్డ ఒక ప్లేట్ ఎల్లిగడ్డ పచ్చనే గుర్తుంది. నూనె కాగింది, ఇక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. పల్లి నూనె కదా పొంగుతుంది, జాగ్రత్త వేసుకోవాలి. ఇది పొంగుతుంది, కొంచెం జాగ్రత్త. పల్లి నూనె అల్లం పేస్టు మిక్సీ పట్టినా. ఇది కొంచెం పల్లి నూనె కదా, మీది కురుకొస్తుంది పొంగి. పచ్చళ్ళు అన్నీ ఇష్టం తినడైతే. గిన్నె అడుగు పల్చగా ఉంది కదా, ఇంక ఊకే కలపాలి. మందం ఉన్న అడుగు పడుతుంది. ఇది గోల్డ్ కలర్ కావాలంటే పచ్చివాసన అంతా పోవాలి. మందంగా ఉన్నా పడుతుంది. ఇది కలుపుతూనే ఉండాలి, ఇంక ఊకునేది లేదు. మెంతులు జీలకర్ర వేపుతున్నా మిక్సీ పట్టి పొడిలు. జీలకర్ర మెంతుల పొడి, ఆవ పొడి 2 మెంతులు తీసేసిన, జీలకర్ర పోస్తా. నల్లగైతుంది ఎక్కువ వేస్తే, జీలకర్ర ఎక్కువ వేస్తే. జీలకర్ర మెంతులు వేపినాయి కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకుంటా. మొత్తం ఇంకా తేలాలి, నూనె అంతా ఇట్లా రావాలి దగ్గరకాయ వస్తే ఇప్పుడు ఇది మగ్గినట్టు. అడుగు పడతానే ఇంకా మగ్గాలి. ఇంకా పావు గంట కావాలి, అరగంట. ఇది ఉడికేటరకు 4 మామిడికాయలు తెచ్చినాం. మహేష్ బాబుని కొట్టమంట. మహేష్ బాబు
చెప్పు నాయనతారా. గడు 4 మామిడికాయలు నీకు కొడుతురా ఇట్లా. మామిడికాయలేంది నువ్వు అడగాల కానీ నిన్ను ఉడక కొడతా. అమ్మ వద్దులే, మామిడికాయలే కొడతా. మా నాయనతారా జోకులు వేసే ఉడక గుస్స అవుతుంది. ఏం చేద్దాం, సరే మామిడికాయలు కొట్టేస్తా. ఏం చూస్తున్నావు, కొడతావా? దా కొడుతురా. నాకు రాకనే కదా నిన్ను అడిగేది. మరి ఎందుకు చూస్తున్నావు? ఇట్లా కొడుతున్నావు చూస్తున్నా. పొయ్యి అది ఉడికిపో. ఇగో నాయనతారా నీ మామిడికాయలు రెడీ. ఇంకా బాగా మగ్గింది, నూనె పైకి తేలింది. ఇంకా స్టవ్ కట్టేసి ఇంకా నూనె అప్పుడు నూనెనే లేకుండే కదా, మొత్తం తేలింది. ఇట్లా ఉండాలి. ఆపుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఇంక అన్నీ వేసి కలగలుపుకుందాం. ఇది చల్లగా అయింది. కారం పొడి, పప్పు, పసుపు, ఇది ఆవాల పొడి, ఇది జీలకర్ర మెంతుల పొడి. ఇప్పుడు ఇవన్నీ వేసినాక ఇదంతా ఒక చెంబా, ఒక తపాల 1/2 కేజీ ఎక్కువ వేస్తే ఇది కారం ఉంది చూసి మళ్ళీ వేస్తా. ఆవ పొడి, జీలకర్ర మెంతుల పొడి, కొడుకు దుబ్బ దాటించుకున్నారు. పసుపు 2 వేస్తా. ఎల్లిపాయలు, ఉత్తి ఎల్లిపాయలు. పప్పు వేస్తున్నా, పచ్చిపప్పు. పళ్ళ కింద పడితే కమ్మగా ఉండడానికి కటకట. కలగలిపి మామిడికాయలు నూనె మంచిగా అయింది. రేపా నాన్న మర్చిపోయినా, అన్నీ వేస్తుడు అన్నట్టు. ఉప్పు ఎన్ని స్పూన్లు? ఇందులో కారం పొడి లేదు కదా, 2 అయితే వేస్తా. చూస్తా, మళ్ళీ వేసుకుందాం. పడుతుంది కానీ మహేష్ బాబు కొట్టినవి మామిడికాయలు వేసేస్తున్నా. తక్కువైనాయి మామిడికాయలు, సరిపోయినాయి. సీసా ఎత్తురా నాన్న. ఇది అయిపోయింది. ఇంకా దీంట్లో అలా పెడుతున్నా మట్టమాన్లా సీసాల. ఎన్ని కేజీలు పడుతుంది? ఎన్ని లేదు, ఇది మడతమాన్లా ఎంత పట్టదు ఇలా. పడుతుంది చేతి పెడితే మంట కొడుతుంది. ఏం లేదు, అది మర్తమాను కొంచెం చిన్నగా ఉంది, అందుకు సీసాలో పెడుతున్నా. ఏం లేదు కానీ ఈ గిన్నె ఉత్తగెందుకు కడిగేయాలి. ఇంత అన్నం వేసి కలిపి మా మూత వారికి తినబెడతా. రారా ఓ మూతవారి ఇది గుద్దుకుని మా చిన్న మూతవారి వచ్చింది పిల్ల. దానా ఫస్ట్ నువ్వు తొలసూరు దానవే, నీకు ఫస్ట్ పెట్టొద్దు బిడ్డ, నీకు లాస్ట్కి ఎడతా. తొలసూరు అంటే ఫస్ట్ పుట్టింది, ఫస్ట్ తొక్కేందుకు ఎట్టాలి. బిడ్డకు కార్తీక్ ఈ పక్కన ఇక్కడనేనట్టు మధ్యలో పోతావారా? మా అక్క పిల్లలు ఇద్దరు. ఒక 3 రోజులు అయినాక తింటే కొంచెం మక్కుతుంది, బాగుంటుంది. ఇప్పుడు వేడిది కదా, బాగుంటుంది. మంచిగా ఉందా మొత్తం? ఎట్లుంది? మక్కుతే జర మంచిగా. ఆవు పొడి ఎంత వేసిన గింత అంత వేసిన.
ఎక్కువ వేస్తే ఏడైతుంది ముప్పటికే ఏడు ఇది కారం తెలుస్తుంది. నాకు అన్ని పచ్చళ్ళల్లో బాగా ఇష్టమైన పచ్చడి ఇదే. ఆ చిన్న చిన్న మామిడికాయ ముక్కలు తగులుకుంటా, అల్లం ఎల్లిగడ్డ అది మంచిగా నూనె లేవుతుంది కదా. అంటే బగారు వండినప్పుడు మాకు అది బాగా రుచి చిన్నప్పటి నుంచి అలవాటు కదా. ఈ పచ్చడి మస్తు ఇష్టం నాకు. ప్రతి సంవత్సరం మా అమ్మ ఇదే పచ్చడి తక్కువ పెడుతుంది, ఈసారి అదే పచ్చడి ఫస్ట్ పెట్టింది. చలో మీకు కూడా ఇట్లా ఎవరన్నా మీది ఏ డిస్టికో, మీ డిస్టిక్లో అసలు ఇట్లాంటి పచ్చడి పెట్టరా కామెంట్ చేయరి, నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అట్లనే ఇట్లా పెట్టుకోనికి ట్రై చేయరు ఈ సంవత్సరం, మంచిగా ఉంటుంది. ఎందుకంటే నాకు నచ్చుతుంది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఉంటాం మళ్ళీ ఎందరో తిండి పోతుంది. అందరికీ బాగుంది. బాయ్, లవ్ యూ చిచాస్.